గజ్వేల్ రోడ్ షోలో ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మమ్మల్ని గెలిపించండి, తెలంగాణ బంగారు తెలంగాణ అయిద్దని చెప్పి మాటలు చెప్పినోడు కేసీఆర్, దాన్ని అమలు చేసే వాళ్ళం మేమని చెప్పి మీకు చెప్తా ఉన్నాం. మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, కొంచెం సౌండ్ పెట్టండి, సౌండ్ పెట్టండి. నరేంద్ర మోడీ గారు మాట ఇస్తే తప్పని వ్యక్తి, కేసీఆర్ మాట ఇస్తే తప్పే వ్యక్తి. మోడీ గారికి కేసీఆర్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఆయన గురించి చెప్తే ఉడవదు. డబుల్ బెడ్రూమ్లు 10 ఏళ్ళుగా వచ్చినాయా? రాలేదు. మేమేమంటున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి, డబుల్ బెడ్రూమ్లు కట్టించింది మాదంటున్నాం. రెండవది, వైద్యానికి ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా చాలా దవాఖానల్లో వాళ్ళు తీసుకోరు. ఇది ఉద్యోగదానం, పైసలు రావు, ముందు పైసలు పెట్టి న్యాయం చేసుకో, తర్వాత బిల్లు వస్తుందని చెప్పి చెప్తారు. కానీ మేమంటున్నాం, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా పేదవాళ్లకు 10 లక్షల రూపాయల వరకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తామని చెప్పి మేము అంటున్నాం. మూడో మాట అంటున్నాం, ఇవాళ మీరు వడ్లు అమ్ముకుంటున్నది 2200 రూపాయలు అనుకుంటా, నాకు తెలిసి అంతేనా? 2200 ఎంత అమ్ముతాలే? 2200 3 రూపాయల. ఇవాళ మనం అమ్ముకుంటున్న వడ్ల ధర 2203 రూపాయలు. దానికి 3 కిలోలు 4 కిలోలు తరుగు తీసుకున్న వాస్తవం కాదా? రైస్ మిల్లల రేపు మాకు ఆశీర్వదించండి, మీ క్వింటాల వడ్ల ధర 3100 రూపాయలు ఇస్తామని చెప్పి మీకు హామీ ఇస్తాను. చాలా మందికి ఇంత ఇస్తారా? సాధ్యమవుతుందా? నీ కేసీఆర్ ఇచ్చే రైతు బంధు 5000 రూపాయలు పంటకు, మోడీ గారు ఇచ్చే ఎరువుల సబ్సిడీ పంటకు 9000 రూపాయలు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఆ బస్తాల మీద, యూరియా బస్తా మీద ఎంత సబ్సిడీ ఇస్తాను, కోరమండలం బస్తా మీద ఎంత సబ్సిడీ ఇస్తాను, ఇతర బ్యాగుల మీద ఎంత సబ్సిడీ ఇస్తాను చూడండి. ఒక పంటకి మోడీ గారు ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీ సపోర్ట్ 9000 రూపాయలు, కేసీఆర్ ఇచ్చేది 5000 రూపాయలు రైతు బంధు. ఏది ఎక్కువ? దానికి తోడుగా ఎరువుల సబ్సిడీ ఇవ్వగానే ఇంకా క్వింటాలకు 1000 రూపాయలు, దాదాపు 900 రూపాయలు. అంటే 20 క్వింటాల కంటే తక్కువ కావు, 20 క్వింటాల పై మాట తప్ప తక్కువ కావు. ఎకరానికి ఒక పంటకు 20,000 రూపాయల అదనపు సపోర్ట్ మీకు ఇవ్వబోతుంది భారతీయ జనతా పార్టీ. మరి 5,000 కావాలన్నా